అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఇంకా అందరి ఫోకస్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇప్పుడు మంచి పాజిటివ్ వేవ్ ఉందంట పిఠాపురంలో. అంటే లోకల్గా ప్రజల దగ్గర పిఠాపురం బాగుందంట. సో ఈసారి గెలవచ్చు. వంగ గీత ఆవిడ కూడా స్ట్రాంగ్ లీడర్, ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఆవిడ. సో తను కూడా పాజిటివ్గానే ఉంది. సో గెలిచే ఛాన్స్ ఉందంటారా? పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నాను. షూరా? అది ఓకే, రైట్. అండ్ ఇంకా ఈ జనసేనకి ఆ సీట్లు ఇచ్చిన టైంలో టీడీపీ అన్యాయం చేసిందని కూడా కొంతమంది మాట్లాడారు. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి కూడా మీరు ఇంతకుముందు చెప్పారు, క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఏపీలో ఎక్కువ అని. సో దీని గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేశారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్గా ఉన్నాయండి. లేవు. సి పీపుల్ ఆర్, నేను ఏంటంటే పీపుల్ ఆర్ స్టూపిడ్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళకే హై లెవెల్ ఐక్యూ ఉందని కూడా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. కాస్ట్ సిస్టమ్ని రిమూవ్ చేసి పడేసేయాలి ఇండియాలో. రిమూవ్ చేయాల్సింది రిజర్వేషన్లను కాదు, కాస్ట్ సిస్టమ్ని అని. కాస్ట్ సిస్టమే లేకపోతే ఇవేవి ఉండవు కదా అసలు. ఇంటర్లింక్డ్ సింపుల్ అది. రిజర్వేషన్లు ఉండవు, మైనారిటీలు ఉండవు, బొక్క ఉండదు, భోషాన ఉండదు. అసలు కాస్ట్ సిస్టమే లేకపోతే ఇవేవి ఉండవు కదా. అది తీయొద్దు, ఇది తీయండి అంటే అసలు ఇది తీసేస్తే తల్లి ఏమి ఉండవు కదా. చెట్టే పోతే కొమ్మలాంచి వస్తాయి, ఆకలి ఎక్కడి నుంచి వస్తాయి. కానీ తీయడం కుదరదు. అది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ కాస్ట్ మీద ఇప్పుడు కాస్ట్ని ఎవడు పట్టించుకోవట్లేదంటే ప్రతి ఒక్కడు పట్టించుకుంటాడు. బయట వచ్చేసి నీతులు, అన్ని నీతులు చెప్పేటోడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కులం గురించే మాట్లాడుకుంటాడు. సో కాస్ట్ రాజకీయాలు 100కి 100% ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇండివిజువల్గా కొంతమందికి లేకపోవచ్చు. ఇక నాలాంటి వాళ్ళకి లేదు. నన్ను కూడా అడుగుతారు, మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, సేమ్ కులం అంటే నాకు అక్కర్లేదు. నాకు అన్ని కులాలు సమానమే, నాకు అందరు మనుషులు సమానమే. నేను ఎవరు నా ఫ్రెండ్స్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మీ కులం ఏంటని ఈ రోజు వరకు నేను అడగలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. బట్ కాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. జగన్ అనే ఆయన ఒక క్రిస్టియన్, కానీ కులంతోక తీసేయలేదు. క్రిస్టియానిటీలో కులాలు లేవు, కానీ కులాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళ కులం వారు ఆయన తోక పట్టుకొనే వేలాడుతున్నారు. మరి కులాన్ని ఎందుకు వదలట్లేదు? దెన్ దెర్ ఈజ్ నో కాస్ట్ ఇన్ ద క్రిస్టియానిటీ, బట్ వై దిస్ రెడ్డి ట్యాగ్? ఎందుకంటే ఆ రెడ్డి ట్యాగ్ ఉంటేనే రెడ్డి కులం ఓట్లు పడతాయి. సో చౌదరి ట్యాగ్స్ ఉంటేనే చౌదరి ఓట్లు పడతాయి. కాపు కులం వాళ్ళు వచ్చేసేసి అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంటారు. కాపులు అందరూ జనసేనకి వేస్తారంటే వెయ్యరు, కొంతమందే వేస్తారు, విచ్ ఈస్ వెరీ క్లియర్. అండ్ అట్ ద సేమ్ టైం చౌదరిలు అందరూ టీడీపీకి వేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద రేషియో పీపుల్ వేస్తారు. కొంచెం తక్కువ మంది వేరే డివైడ్ అవుతారు. అవును, సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని కులాలలో ఉన్న బీజేపీ, అన్ని కులాలు ఉన్న జన సైనికులు, కొంతమంది సరే మా కులం అని అభిమానించే వాళ్ళు అందులో జనసేనలో ఉంటే చౌదరీలు. ఆ రెడ్లు ఈ 3 కులాల్లో లేరా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? ఉంటారు. లేదు మిగిలిన కులాలలో అంటే అన్ని కులాలంటే అదేలే, నేను ఎవరెవరికైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ కాస్ట్ పేరు చెప్తున్నాను. సో సమాజంలోనే అన్ని వర్గాల వాళ్ళు ఈ 3 పార్టీల అలయన్స్కి ఉన్నాయి కాబట్టి న్యూట్రల్ పీపుల్ కూడా, న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంచెం థింక్ చేసి పాజిటివ్గా యువత కూడా ముందుకు వచ్చేసి, ఆంధ్రాలో యూత్ బాగా ఎక్కువ. సో ఈ పిచ్చి జేజేలు జెండాలు కొట్టడం మానేసేసి అరే మన భవిష్యత్తు ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే, స్టేట్లో సెంట్రల్లో ఒకే పార్టీని గెలిపించుకుంటే కొంచెం మన భవిష్యత్తు ఏంటి ఏదైనా క్వశ్చన్ చేయడానికి బాగుంటుందని, కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మాధవీలత అని సెర్చ్ చేస్తే మన విరించి చైర్పర్సన్ మాధవీలత మీ వీడియోస్ వస్తున్నాయి. అవును. సో ఆవిడకి ఎంపీ సీటు ఇవ్వడం అంటే ఇప్పుడు ఓవైసీని ఓడించడానికి ఆవిడకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా సీట్ ఇచ్చారు అనేది కొంతమంది, ఇప్పుడు రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. సో ఏమంటారు? నేనేమంటాను అంటే కొత్త వాళ్ళు రావాలి. ఎందుకంటే ప్రజలే కదా కోరుకుంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు అదే పాతోళ్ళు ఎన్నాళ్ళు ఆ పాత మొహాలు చూడాలి మేము. సో కొత్తదనం రావాలి. కొత్తదనం వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. సో కొత్త వరవడి వస్తుంది. సో అందరి పాతోళ్ళు ఉంటే అట్లా కాదబ్బా. ఇప్పుడు నేను కూడా కొత్తగా వస్తే నాకు 10 నెలలకు సీట్ ఇవ్వలేదా? నన్ను కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎట్లా ఇస్తామంటే కొత్త వాళ్ళు వస్తేనే కదా కొత్త ఆలోచనలు వస్తాయి. అలా లేకపోతే కొత్తదనం ఎట్లా వస్తుంది? అదే పాత లీడర్లు అదే ముతకబడిపోయి ముసలి పడిపోయి ఇంకా సంవత్సరాలుగా వాళ్ళు ఉండి అవే పాత ఆలోచనలు ఎన్నాళ్ళు రుద్దుతారు? సరే కష్టపడి ఉంటారు, పనిచేసి ఉంటారు, కానీ ఎక్కడో చోట రిప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి కదా. పాతోళ్ళనే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే స్పేస్ ఎక్కడ మరి కొత్తోళ్ళకి? ఆ కొత్తదనానికి స్పేస్ కావాలి కదా. సో లెట్స్ సీ. ఫైట్ చేస్తుంది కదా బాగానే. ఆవిడలో నేను అప్రిషియేట్ చేయాల్సిందంటే ఏదో వచ్చి డమ్మీ క్యాండిడేట్ లాగా వచ్చి ఏమీ మాట్లాడకుండా ఏమి ఉత్తేజపరచకుండా లేదు. షీఈస్ టాకింగ్.
మాట్లాడుతుంది. జనాలకు అదే కదా కావాల్సింది, మాట్లాడగలగాలి, ఉత్తేజపరచగలగాలి, కొత్త కొత్త విషయాలు చెప్పగలగాలి, స్పందించగలగాలి. షీఈ్ రియాక్టింగ్, ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. సరే నిన్న కాక మొన్న వచ్చింది, ఓకే మేము కూడా సర్ప్రైజింగ్గా చూసాం. నిన్న కాక మొన్న వచ్చింది, నాకు నవంబర్లోనే తెలుసు ఆవిడకి ఎంపీ సీట్ ఇస్తారు హైదరాబాద్ అని, బికాజ్ నవంబర్లోనే నాకు మెసేజ్లు వచ్చాయి. సో ఆర్ యూ ద పర్సన్ హూ ఈస్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ ఎంపీ టికెట్ అన్నారు. నవంబర్లో ఐ గాట్ ద మెసేజ్, ఫస్ట్ మెసేజ్. నేను ఐఎమ్ నాట్ ద పర్సన్ అంటే 2 days తర్వాత మళ్ళీ దే మెసేజ్ మీ, నో యు ఆర్ నాట్ ద పర్సన్, దెర్ ఇస్ అనదర్ మాధవీలత, సో వెరీ సూన్ కెమెరాలు హిట్ చేస్తుంది చూసుకో అని చెప్పారు. అప్పటికి ఇంకా ఆవిడ మీడియాలోకి రాలేదు. సో దెన్ బిఫోరే ఐ నో ఇట్. సో షీ హ్యాస్ దట్ క్లారిటీ. అట్ ద సేమ్ టైం ఏదో వచ్చేసేసి చాలామంది ఎంపీ క్యాండిడేట్లు వచ్చారు, ఇప్పుడు ఇంతమందికి ఎంపీ క్యాండిడేట్లకు సీట్లు ఇచ్చారు. ఎవరిని జనాలకు అంత ఫెమిలియర్గా తెలుసా? ఆవిడ తెలిసినంతగా. అదే కదా మరి స్పెషాలిటీ అంటే. ఆవిడ ప్రొజెక్ట్ చేసుకోగలిగింది ఆవిడని. మరి మిగిలిన ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఏదో వాళ్ళ ఏరియా కాన్స్టిట్యున్సీలో ఓటర్లకు కూడా సరిగ్గా తెలుసో తెలీదో కూడా వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ తెలీదు. వెరీ అన్ఫార్చునేట్. అట్లీస్ట్ ఈవిడెవరో దేశం మొత్తంకి తెలిసింది కదా. అదే ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి మనిషిలో. ఆ ప్రొజెక్షన్ గెలుపా ఓటమినా కాదు, ఛాలెంజ్ చేస్తుంది కదా, దట్ ఈస్ ఎనఫ్. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు సినిమాల పరంగా కాదు, నాకు పర్సనల్గా ఇష్టం అని చెప్పేసి. మీకు అప్పటి నుంచి ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఏంటి, ఆయన పర్సనల్గా ఎట్లా ఉంటారు, అది మీకు ఎట్లా తెలుసు, ఎలా ఇష్టపడ్డారు? అని మనం చిన్నప్పటి నుంచి కొంచెం రెబలిస్టిక్ కదా బాగా. సో ఎదుటోళ్ళు మన నేచర్కి తగ్గట్టుంటే, ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తోనే మనం స్నేహం చేస్తాం, లైక్ మైండెడ్ పీపుల్నే మనం ఇష్టపడతాం. క్వైట్ న్యాచురల్ అది. మన స్కూల్లో హిస్టరీ చెప్తున్నా సరే లైక్ మైండెడ్ పీపుల్ మనకు ఫిరోషియస్గా అనిపించిన క్యారెక్టర్స్నే ఇష్టపడతాం. సో అట్లా నాకు శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఎక్కినాయి. మిగిలిన ఏ క్యారెక్టర్లు నాకు ఎక్కలేదు మైండ్లోకి, ఎందుకంటే మన నేచర్కి తగ్గట్లే మనం ఇష్టపడతాం. సో అలాంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి వెన్ ఐ వాజ్ 16 జెమినీ టీవీలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆయనది. ఆ ఇంటర్వ్యూ మామూలుగా అందరు హీరోలు ఇచ్చే ఇంటర్వ్యూలు వేరే ఉంది, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వేరే ఉంది. చాలా కొత్తగా, చాలా పొలైట్గా, చాలా సింపుల్గా అలా మెట్ల మీద కూర్చొని చాలా క్యాజువల్గా తన మార్షల్ ఆర్ట్స్ గురించి, తను తిన్న దెబ్బల గురించి, తన గోల్స్ గురించి, అండ్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ యాక్టర్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ డాన్సర్, తన గురించి తను ఒప్పుకోవడం. సో ఎవ్వరు ఒప్పుకోరబ్బా అట్లా. అలా నాకు ఆ నిజాలు చెప్పేవాళ్ళంటే భలే ఇష్టం. ఏదైనా సరే నిజం చెప్పాలి, క్లారిటీతో చెప్పాలి. అది చూసా, అరే ఇవ్వలే ఉంది ఈయన బలి చెప్పాడే, అసలు ఇలాగదా ఉండాలి. అప్పటి వరకు నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు ఆనెస్ట్లీ. చిరంజీవి గారు అప్పటికి అంతే, చిరంజీవి గారే ఇష్టం. అప్పటికి 2-3 సినిమాలు వచ్చాయి పవన్ కళ్యాణ్వి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బుక్కుల్లో గ్రీటింగ్ కార్డ్స్ పెట్టుకుని తిరిగారు. పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ అంటే ఒకలే, చిరంజీవి చూడు ఎంత బాగున్నాడు అని నేను అనేదాన్ని. పవన్ కళ్యాణ్ అస్సలు లేడు, అసలు చిరంజీవి చామ్ పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, నో వే అని చెప్పి అనేదాన్ని. ఎందుకంటే మనకు చిరంజీవి అంటే ఫేవరెట్ హీరో అంతే. ఇంకా చిరంజీవి కాకుండా ఇంకెవరు అసలు హీరోలు కాదు మన దృష్టిలో. కానీ ఇంటర్వ్యూ చూసి అరే బాగానే ఉంది, బాగా చెప్పాడే, సినిమాల గురించి కాకుండా తన చిన్నప్పటి లైఫ్ గురించి మొత్తం, అంటే నిజం చెప్పాలంటే తన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడనమాట. అది చూసి బాగా అట్రాక్ట్ అయ్యి, అలా అట్రాక్ట్ అయిన తర్వాత తొలి ప్రేమ సినిమా చూసా. తొలి ప్రేమ సినిమా చూసినప్పుడు ఆల్రెడీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాం కాబట్టి ఐ ఫాల్ ఫర్ హిమ్ అంతే, దట్స్ ఇట్. అప్పటి నుంచి ఇంకా ఇప్పటికి ఇష్టం అట్లాగే ఉందా? ఉంటుంది. ఎప్పుడు దూరపు కొండలు నునుపు అని, మనం ఒక వ్యక్తిని దూరం నుంచి ప్రేమిస్తే అది మనిషి మరణించే వరకు అట్లే ఉంటుంది మన దృష్టిలో అంతే. మనం ఆ వ్యక్తితో ట్రావెల్ చేస్తే మనకి క్లాషెస్ వస్తాయి, కానీ అసలు ట్రావెలే జరిగినప్పుడు దూరం నుంచి వ్యక్తి ఎప్పుడు గొప్పగా ఉంటారు. ఓకే, మరి ఇప్పటికి రిలీజ్ అవుతున్న మూవీస్ చూస్తూ ఉంటారు? అసలు ఉందండి. చూడరా? లాస్ట్ మూవీ ఏం చూసారు పవన్ కళ్యాణ్ గారు? ఓటీటీలో వస్తే చూస్తా. ఓటీటీలో ఏమొచ్చింది, అదేదో వచ్చింది కదా సాయిధరం తేజది, బ్రో అది చూసా అంతే. ఓకే రైట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్, ఏపీ నుంచి మళ్ళీ ఏమైనా కంటెస్ట్ చేద్దామనే ఆలోచన ఏమైనా వచ్చిందా? ఏమైనా టికెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇప్పుడు? లేదా? ఐ వాంట్ టు బీ ఆన్ స్క్రీన్, ఐ వాంట్ టు బీ ద ఇన్స్పైరర్. ఓకే అంతే. ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా అటువైపు ఉంది ఇంకా అంతే. నాకు ఐ లవ్ టు స్పీక్, నాకు వచ్చిన పని ఇది, దిస్ ఈస్ మై జాబ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. క్వశ్చన్ పేపర్ చూడకుండా కూడా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలో మళ్ళీ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని మేమంతా కూడా అనుకుంటున్నాం. ఇది కూడా స్క్రీనే కదా? ఈ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద. ఓకే ష్యూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.